ఎలాంటి మెడికల్ అనుమతి లేకుండా మత్తు కోసం స్పాస్మోప్రాక్సివాన్ ప్లస్ ఆల్ట్రాకింగ్ టాబ్లెట్లు, ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మెడికల్ షాప్ యజమానితో సహా 2 యువకులను అరెస్టు చేసి శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గంజాయి, మాదక ద్రవ్యాల, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై 1 టౌన్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా శుక్రవారం తెల్లవారుజామున అనుమతి లేని స్పాస్మోప్రాక్సివాన్ ప్లస్ టాబ్లెట్లు 4032, ఆల్ట్రాకింగ్ టాబ్లెట్స్ 585, ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు టాబ్లెట్స్ 300 స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎండీ మహమ్మద్ జబీఉల్లా, మెడికల్ షాప్ యజమాని తౌడోజు నరేష్ ఉన్నారని తెలిపారు. అక్రమ గంజాయి రవాణా మరియు ఇతర మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యక్తుల సమాచారం గురించి తెలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ గాని డయల్ 100 ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్, కొన్ని నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయి, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. వాటి కన్జంప్షన్ మనకి నార్మల్ స్మాల్ క్వాంటిటీ కానీ కమర్షియల్ క్వాంటిటీలో కానీ పొసెషన్లో ఉన్న, ట్రాన్స్పోర్ట్లో ఉన్న, కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు యాజ్ పర్ ద యాక్ట్. అయితే నల్గొండ 1 టౌన్ పిఎస్ యాక్ట్ కింద నల్గొండ 1 టౌన్ పోలీస్ అండ్ టాస్క్ ఫోర్స్ వారు నల్గొండ పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే ఆఫెండర్స్ ఉంటారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసెస్ చేసి తగిన శిక్ష పడే విధంగా చూడడానికి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే వి విల్ హ్యావ్ అ డిటరెన్స్ సో దట్ ఎవరు కూడా ఇటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద వస్తాయో వీటిని వాళ్ళ వద్ద ఉంచుకోవడం కానీ, ఎనీ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ ఆర్ కమర్షియల్ క్వాంటిటీ ఆర్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఎవరికైనా విక్రయించడం కానీ, వాళ్ళు తీసుకోవడం కానీ, ఇట్లాంటి ఏ చర్యలు చేసినా కూడా దే విల్ కమ్ అండర్ దిస్ యాక్ట్. సో అందులో భాగంగా మా డ్రైవ్లో భాగంగా ఆల్రెడీ వీ హ్యాడ్ సీజ్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా విచ్ వాస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ విజయనగరం టు మహారాష్ట్ర. లాస్ట్ ప్రెస్ మీట్లో కవర్ చేశాము. ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్, మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రెండ్ ఏంటి అంటే దేర్ ఆర్ దిస్ హెచ్ టైప్ డ్రగ్ కింద వస్తుంది ఇది. ఈ డ్రగ్స్ మీరు చూసినవి ఇవన్నీ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ క్యాప్సూల్స్. స్పాస్మోప్రాక్సివాన్ ప్లస్ అల్ట్రాకింగ్ ట్రామాడెక్స్ ఇంజెక్షన్, ఇవి ఈ క్వాంటిటీలో మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికాయి అక్యూజ్డ్ దగ్గర. ఇవి ఎప్పుడు వాడతారు అంటే దే ఆర్ యూజ్డ్ ఇన్ సి సెక్షన్, సిజేరియన్ ఆపరేషన్ తర్వాత ఆ పెయిన్స్ని టాలరేట్ చేయడానికి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇవి. అలాంటిది ఈ ట్యాబ్లెట్ కొనుక్కొని ఇది వేసుకుని కొంచెం హాట్ లిక్విడ్ విత్ సమ్ షుగర్ లైక్ టీ ఆర్ హాట్ వాటర్ విత్ షుగర్ తాగినట్లయితే సేమ్ టు సేమ్ గాంజా ఆర్ ఎనీ అదర్ డ్రగ్ ఎట్లాంటి ఇంపాక్ట్ ఇస్తుందో అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం డ్యూరేషన్ తగ్గొచ్చు, బట్ మోర్లెస్ ఇట్స్ ద సేమ్ ఇంపాక్ట్. ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ వీటిని మెడికల్ షాప్లో ఈజీగా తీసుకోవడము, ప్లస్ ఫర్దర్ వాటిని వేరే వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఎథిక్స్గా తయారు చేయడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. అయితే వీ హ్యావ్ caught one of the teams who are doing this, and we are in the process of catching many more teams and also the source of this menace. అయితే ఇప్పుడు మన కేసులో 3 వ్యక్తుల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. మొహమ్మద్ జబీఉల్లా, తౌడోజు నరేష్, మొహమ్మద్ సల్మాన్. ఒకతను ఫ్రిడ్జ్ మెకానిక్, ఒకతను షాప్ ఓనర్ అండ్ ఇంకొక అతను స్టూడెంట్ హూ హ్యాస్ డిస్కంటిన్యూడ్. సో వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే ఇనిషియలీ దే ఆర్ ఆల్కహాల్ అడిక్ట్స్, బాగా తాగి ఇట్లా పడిపోతూ ఉంటారు అనమాట. సో దాని నుంచి వాళ్ళు ఇట్లా కన్వర్ట్ అయ్యారు. ఈ ట్యాబ్లెట్స్ని మెడికల్ షాప్లో తీసుకొని దే ఆర్ అగైన్ ఇన్ దట్ నిషా అండ్ ఆల్ దాట్. అండ్ ఇది బాగుంది ఈ బిజినెస్, అందరికి కూడా ఇలా చేద్దాం అందరిని అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ఈ ట్యాబ్లెట్స్ని ఫ్రీగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ దే హ్యావ్ బీన్ సెల్లింగ్ దెమ్. సో దీంట్లో మీకు ఎంఓ కూడా రాసాము. వీళ్ళు
వాళ్ళు ఒక రేటుకి కొనిన తర్వాత దాన్ని డబుల్ రేట్కి అమ్ముతారు, అది తీసుకున్నవాడు ఇంకా డబుల్ రేట్కి అమ్ముతాడు, ఈ విధంగా.